కొందరు ప్రతి విషయానికి అలుగుతారు అనేది చాలా కాలంగా ఎప్పుడు మనం వినే చాలా కామన్ విషయమే. కానీ దాన్ని ఒక పర్సనాలిటీ డిజార్డర్గా చూడడం కంటే ఒక నెగిటివ్ కమ్యూనికేషన్ స్టైల్గా మనం అర్థం చేసుకుంటే దాని మీద వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అలక అనేది ఒక విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలో లేకపోతే కమ్యూనికేట్ చేయాలో ఎక్స్ప్రెస్ చేయాలో అనుకున్నప్పుడు దానికి వాళ్ళు ఎంచుకునే మార్గం. సో వాళ్ళు చెప్పాలనుకున్నది లేకపోతే చెప్పలేనిది, మాటల ద్వారా చెప్పలేనిది చేతల ద్వారా చెప్పాలనుకున్నది అలుగుతంతో చెప్తున్నారు. కాబట్టి అలక అనేది కూడా ఒక నెగిటివ్ కమ్యూనికేషన్ స్టైల్. అంటే వాళ్ళు ఏవైతే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని చాలా సటిల్గా చెప్పకుండా అలిగి వాళ్ళ ముభావాన్ని, వాళ్ళ ఇష్టం లేనితనాన్ని, వాళ్ళకి నచ్చని విషయాన్ని మీతో కమ్యూనికేట్ చేయాలని చేసే ప్రయత్నమే అలక. సో ఫస్ట్ మనం ఏం ఆలోచించాలంటే వాళ్ళు ఎందుకు అలుగుతున్నారు అంటే ఏదో విషయాన్ని చెప్పాలనో లేకపోతే చెప్తే దాన్ని ఎలా అర్థం చేసుకుంటారనో, వాళ్ళు చెప్పాల్సిన విషయం అవతల వాళ్ళ పవర్ వల్ల చెప్పలేకపోవడమో లేకపోతే అవకాశం లేక వాళ్ళు వ్యక్తపరచలేకపోవడమో జరిగినప్పుడే అలకకి వాళ్ళు రిసార్ట్ అవుతారు. అంటే వాళ్ళు అలక మీద డిపెండ్ అవుతారు. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఒక భార్య కానీ ఒక భర్త కానీ రిలేషన్షిప్లో వాళ్ళు ఎప్పుడు అలుగుతారు? నాకు నచ్చలేంది మీరు చేస్తున్నారు అని చెప్పడానికి వాళ్ళు అలిగి మనకి చూపిస్తున్నారు. ఓకే, ఇది మీరు ఇలా చేశారు, ఇది నాకు నచ్చలేదు అని చెప్పడానికి. మరి ఇలాంటప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ ఇంకా పెరుగుతుంది. మీరు ఏదైతే క్లారిటీ తేవాలనుకున్నారో ఆ క్లారిటీ రావడం మానేసి ఇంకొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అలుగుతారు. జనరల్గా ఇలాంటివి ఎలా అవుతాయంటే హౌ వీ హ్యావ్ లెర్న్డ్ అవర్ బిహేవియర్స్. మన బిహేవియర్ని మనం ఎలా నేర్చుకున్నామని చూస్తే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు చైల్డ్హుడ్ బిహేవియర్స్. సో చిన్నప్పుడు అలగగానే అమ్మ వచ్చి నాకు కావాల్సింది ఇచ్చింది, లేకపోతే ఎక్కడికైనా అలగగానే అమ్మో అలిగి వీళ్ళు మూతి ముడిచి కూర్చుంటే ఎలా కుదరదు. కాబట్టి వాళ్ళ అలకలు తీర్చే ప్రయత్నంలో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ వాళ్ళని పాసిఫై చేస్తూ వెళ్తే వాళ్ళు అనుకుంటారు అలిగితే నా పనులు అవుతాయి అని. సో క్రమేణా ఇలాంటి అలవాట్లు పెద్దయ్యాక నాకు ఏదైనా కావాలి అంటే బొంగమూతి పెట్టడం, నాకు ఏమైనా కావాలి నేను అనుకున్నది కావాలి అన్నప్పుడు దాన్ని అలక ద్వారా తెలియజేయడం, లేదా నాకేం కావాలో నీకే తెలుసుకోవచ్చు కదా అది కూడా నేనే చెప్పాలా అని చెప్పడం అలక ద్వారా చేస్తూ ఉంటారు. అయితే మనం అనుకున్న విషయాలు, మనం అనుకున్న మన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవతల వాళ్ళు దాన్ని క్లియర్గా క్లారిటీతో ఎలా అర్థం చేసుకుంటారు మన మౌనంలో అన్నది మనం మర్చిపోతాం. మనం అలిగినప్పుడు మనకు కావాల్సింది ఏంటో మనం చెప్పలేము. మనం చెప్పనప్పుడు అవతల వాళ్ళకి మనకు కావాల్సింది ఏంటి అనేది స్పెసిఫిక్గా వాళ్ళు కూడా గెస్ చేసి కానీ లేకపోతే వాళ్ళు ఆలోచించి వాళ్ళు మనకి కావలసిన సపోర్ట్ కానీ హెల్ప్ కానీ రెజల్యూషన్ కానీ తేలేరు. కాబట్టి కమ్యూనికేషన్లో ఫస్ట్ కావాల్సింది క్లారిటీ. ఆ క్లారిటీ తెచ్చుకొని మాట్లాడినప్పుడు అది మనకి సొల్యూషన్ ఇస్తుందే తప్ప అలిగి నేను ఇలా అనుకుంటున్నాను, నా అనుకునే ఫీలింగ్ని నువ్వు అర్థం చేసుకుని నాకు తగ్గట్టుగా సొల్యూషన్ ఇవ్వాలి అనుకోవడం కొంచెం మూర్ఖత్వమే అవుతుంది. సో అలిగినప్పుడు ఒకటేసారి నా అలకలో ఉన్న ఉద్దేశం ఏంటి, నేను ఏ ఫీలింగ్ని వ్యక్తపరచడానికి అలుగుతున్నాను, అయిష్టత, భయమా, బెరుక, లేకపోతే కన్ఫ్యూజనా, లేకపోతే ఈ టైంలో మాట్లాడకుండా ఉండడమే బెస్ట్ కాబట్టి సైలెంట్గా నేను పక్కకు తప్పుకుని డిసగ్రిమెంట్ని వ్యక్తం చేస్తున్నానా అనేది ఫస్ట్ ఆలోచించాలి. మనం అలగకుండా క్లారిటీతో కమ్యూనికేట్ చేసి మన మోటివ్ ఏంటి, అలక ద్వారా నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది క్లియర్ మాట ద్వారా అవతల వాళ్ళకి కనీసం వ్యక్తపరిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని కాదు, వాళ్ళు అర్థం చేసుకోవడానికి మనం ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం.